హాయ్! ఈరోజు మనం ఈ క్లాస్‌లో సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ ఆన్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అసలు ఇది ఎలా ఎవల్యూషన్ అయింది? ఈ జడ్జిమెంట్ ఎలా మనకి ప్రాసెస్ అయింది అనేది ఒకసారి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో సుప్రీం కోర్ట్ ఏమని చెప్తది? అలాగే దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇస్తుంది? అలాగే ఆర్టికల్ 14, ఆర్టికల్ 16(4), ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 అంటే ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో మనం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది రీసెంట్గా సుప్రీంకోర్టు చేయొచ్చు, మీరు ఎస్సీలో సబ్ క్లాసిఫికేషన్ అనేది చేయడానికి అనుమతి ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది ఎక్కడ బీజం పడింది దీనికి అంటే మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది 2000లో ఒక యాక్ట్ తెస్తుంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ని తెస్తుంది. సో ఈ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఈవి చిన్నయ్య అనే అతను సుప్రీంకోర్టుకి వెళ్తాడు. సో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అనే దాన్ని స్ట్రక్ డౌన్ చేస్తుంది. ఏం రీజన్ చెప్తుంది దీన్ని స్ట్రక్ డౌన్ చేయడానికంటే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీలో మీరు సబ్ క్లాసిఫికేషన్ చేస్తే ఆర్టికల్ 14ని వైలేట్ చేసినట్టు అవుతుంది. సో ఆర్టికల్ 14 అంటే ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ. సో మీరు ఆర్టికల్ 14ని ఎప్పుడైతే వైలేట్ చేస్తారో ఇది ఫండమెంటల్ రైట్కి అగైనెస్ట్ కదా. సో అందుకనేసి అదొక రీజన్ చెప్పి స్ట్రక్ డౌన్ చేయడానికి అదొక రీజన్. ఇంకొకటి ఏం చెప్తుంది రీజన్ అంటే ఎస్సీ లిస్ట్ చేయడానికి అది ఏమి ఇట్రోజీనియస్ కాదు, అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ వర్గాలకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళంతా ఒక వర్గం అయినప్పుడు వర్గంలో మళ్ళీ మీరు ఉపవర్గం ఎలా తీసుకొని వస్తారు? ఇది కూడా రైట్ టు ఈక్వాలిటీకి అగైనెస్ట్గా ఉంటుంది అనేసి ఒక రీజన్ చెప్తుంది. ఇంకొక రీజన్ ఏం చెప్తుందంటే అసలు స్టేట్ అనేది ఎవరు ఎస్సీ ఎవరు ఎస్టీ అని లిస్ట్ చేయదు కదా. ప్రెసిడెంట్ కదా పవర్ ఉండేది. ప్రెసిడెంట్ కుల్ నోటిఫై విచ్ కమ్యూనిటీ కుల్ రిసీవ్ రిజర్వేషన్, అంటే ఏ కమ్యూనిటీ అనేది రిసీవ్ చేసుకుంటుంది రిజర్వేషన్ అనేది ప్రెసిడెంట్ చేస్తాడు. దేన్ని బేస్ చేసుకొని? ఆర్టికల్ 341లో తన పవర్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ అనే తను చేస్తాడు ఎస్సీ రిజర్వేషను. కానీ మీరు స్టేట్ ఎలా చేస్తుంది? స్టేట్ అనేది ట్యాంపర్ చేయొద్దు ప్రెసిడెంట్ యొక్క పవర్ని అని చెప్పేసి ఈ 3 రీజన్స్ చెప్పి సుప్రీంకోర్టు అనేది స్ట్రక్ డౌన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ అనేది స్ట్రక్ డౌన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి అర్థమైంది ఏంది? సబ్ క్లాసిఫికేషన్ చేయొద్దు ఎస్సీని. ఎస్సీ అనేది ఒక హోమోజీనియస్ గ్రూప్ అని చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ వర్డిక్ట్ వస్తుందో 30 years నుంచి ఒక నోటిఫికేషన్ అనేది పంజాబ్లో ప్రివైల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఏంటి అది అంటే 25% అంటే ఎస్సీ కేటగిరీలో 25% అనేది వాల్మీకి అండ్ మజాబీ అనే ఒక 2 సిక్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. సో అవి ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకానమికల్లీ బ్యాక్వర్డ్గా ఉంటాయి. సో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఎక్కడ? ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో పంజాబ్ గవర్నమెంట్. సో 30 years 30 yearsగా ఇది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు 1975 నుంచి ఇది పంజాబ్లో జరుగుతూ ఉంటుంది. ఎవరు ఛాలెంజ్ చేయరు దీన్ని. కానీ ఎప్పుడైతే ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సబ్ క్లాసిఫికేషన్ చేయొద్దంటారో, సో దాన్ని బేస్ చేసుకొని డాక్టర్ కృష్ణపాల్ అనే అతను పంజాబ్ అండ్ హర్యానాకు ఉమ్మడి హైకోర్టు ఉంటుంది కదా, అక్కడ ఛాలెంజ్ చేస్తాడు. సో అప్పుడు పంజాబ్ హైకోర్టు ఏం చేస్తుందంటే 2006లో 1975 అనే నోటిఫికేషన్ని స్ట్రక్ డౌన్ చేస్తుంది 2006లో. సో అప్పుడు పంజాబ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ హైకోర్టు యొక్క తీర్పుని ఓవర్ రూల్ చేయడానికి ఇంకొక నోటిఫికేషన్ తెస్తుంది. ఏంటంటే పంజాబ్ షెడ్యూల్ కాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్ అనే ఒక యాక్ట్ని తీసుకొని వస్తుంది.
ఎప్పుడు 2016లో. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి, దీన్ని ఛాలెంజ్ చేయడానికి ఎవరు, దేవేంద్ర సింగ్ అనే అతను సుప్రీంకోర్టుకి వెళ్తాడు. మీరు ఈవీ చిన్నయ్య కేసుని ఒకసారి పరిశీలించాలా అనేసి. సో దేవేందర్ సింగ్ అనే అతను ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి వెళ్తాడో, ఇన్ దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఈవీ చిన్నయ్య కేసుని రీకన్స్ట్రక్ట్ చేయాల్సింది వస్తుంది సుప్రీంకోర్టు. అసలు మనం ఈవీ చిన్నయ్య కేసులో ఏదైతే చెప్పామో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చా లేదా అని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ని ఏర్పాటు చేస్తుంది. సో ఆ కాన్స్టిట్యూషనల్ బెంచ్లో హెడ్ ఎవరంటే అరుణ్ మిశ్రా. తిని ఏం చెప్తుందంటే, అవును ఈవీ చిన్నయ్య కేసుని మనం ఇప్పుడు రీకన్సిడర్ చేయాల్సింది ఉంది. ఎందుకు, ఏ రీజన్తో ఈవీ చిన్నయ్య కేసుని మనం రీకన్సిడర్ చేయాలంటే, అన్ఈక్వల్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ లిస్ట్లో కూడా అన్ఈక్వల్స్ ఉన్నారు అనే ఒక రీజన్తో తను ఏం చెప్తున్నా, ఆ యొక్క కేస్ని రీకన్సిడర్ చేయడం మంచిది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఏ రీజన్ని బేస్ చేసుకుంటుందంటే, హిస్టారికల్గా కానీ ఎంపెరికల్ కానీ ఎక్కడ ఎవిడెన్స్ లేదు హోమోజీనియస్ క్లాస్ అనేసి. సో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈవీ చిన్నయ్య కేసులో ఎస్సీ అనేది ఒక హోమోజీనియస్, అంటే అదంతా ఒక వర్గం. సో అలా ఏం లేదు, మనకు ఒక ఏ ఎవిడెన్స్ లేదు హిస్టారికల్గా కానీ ఎంపెరికల్గా, అంటే సైంటిఫిక్గా కూడా మనకేం ఎవిడెన్స్ లేదు. సో మనం ఈవీ చిన్నయ్య కేసుని రీకన్సిడర్ చేయొచ్చు. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం రిజర్వేషన్ని సబ్ క్లాసిఫై చేయొద్దు అన్నప్పుడు, అడ్వాన్స్గా ఉన్న వాళ్ళు మొత్తమే ఆల్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఎవరెవరైతే అడ్వాన్స్గా ఉన్నారో వాళ్ళు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి తీసుకుంటారు. అనగారిన అంటే ఏమంటారు, ఎవరికైతే ఎటువంటి బెనిఫిట్స్ అందట్లేదు వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. సో సబ్ క్లాసిఫికేషన్ అనేది చేయడాన్ని మనం పరిశీలించవచ్చు అని ఎవరు చెప్తారు, జస్టిస్ అరుణ్ మిశ్రా అని చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు నడుస్తుంది. ఈ కేసులో ఒక 3 ఆర్టికల్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. ఏమని, సో ఇక్కడ మేము ఏమి ఎస్సీని రైట్ టు ఈక్వాలిటీని ఏం ట్యాంపర్ చేయట్లేదు. ఎందుకంటే మేము ఆర్టికల్ 14 ప్రకారము అడ్వకేట్లు ఎవరైతే రిప్రజెంట్గా లేరో ఎస్సీలో వాళ్ళ కోసము మేము స్పెషల్గా ఏమంటారు, వాళ్ళ కోసం ఫేవర్గా చేస్తున్నాం. ఒక సబ్ క్లాసిఫికేషన్ అనేది ఫేవర్ చేస్తుంది తప్ప ఎవరిని అన్ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు, అంతా ఈక్వల్. అలాగే స్టేట్కి పవర్ ఉంది, ఎవరైతే అడ్వకేట్గా లేరో వాళ్ళకి ఫేవర్గా చేయడానికి స్టేట్కి పవర్ ఉంది. సో దానికోసం అనేసి అదొక ఆర్గ్యుమెంట్ తీసుకొని వస్తారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆర్టికల్ 15(4)లో కూడా 15 క్లాస్ 4లో కూడా ఏమని ఉంటుందంటే, స్పెషల్ ప్రొవిజన్ చేయొచ్చు. స్టేట్ అనేది స్పెషల్ ప్రొవిజన్ చేయడానికి పర్మిట్ ఉంటుంది ఆర్టికల్ 15(4) ప్రకారం. ఏంటంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు. అలాంటప్పుడు రైట్ టు ఈక్వాలిటీని మేము ఏం ట్యాంపర్ చేయట్లేదు, అంటే ఎవరిని అన్ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు అనేసి ఒక రీజన్ చెప్తుంది. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తుందంటే, ఆర్టికల్ 342A ప్రకారము స్టేట్ కూడా ఒక లిస్ట్ని మెయింటైన్ చేయొచ్చు. ఎవరైతే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో ఆ లిస్ట్ని మెయింటైన్ చేయొచ్చు. అంటే 341ని మేమేమి ట్యాంపర్ చేయట్లేదు, దాన్ని మేమేమి డిస్టర్బ్ చేయట్లేదు, ప్రెసిడెంట్ పవర్ని మేము ఓవర్ రూల్ చేయట్లేదు అనేసి ఆర్గ్యూ చేస్తారు. సో ఆర్గ్యూ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో ఓకే మీరు సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. సో సబ్ క్లాసిఫికేషన్ అనేది 15% కంటే ఎక్కువ ఉండకూడదు. సో అలాగే ఏ పొలిటికల్ మోటివ్ ఉండకూడదు, అంటే పొలిటికల్ బేసెస్ పైన చేయొద్దు. ఎవరైతే జెన్యున్గా అవసరం ఉంది సబ్ క్లాసిఫికేషన్ అని ఉంటుందో వాళ్ళకి మాత్రమే చేయాలి అనేసి సుప్రీంకోర్టు
ఈ వర్డిక్ట్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఆహ్, 'దేవేంద్ర సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్' ఆ కేస్ ప్రకారము ఆ కేస్‌లో ఏదైతే సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ ఇచ్చిందో దాని ప్రకారము రైట్‌ను మనము ఎస్సీ, ఎస్టీలో సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. సో, ఇది క్లాస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.